ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. వీరికి విద్యార్థి సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆవేదనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. ఇంటర్ బోర్డు దగ్గర మాత్రం ఉద్రిక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఏబీవీపీ నాయకులు, మరోవైపు పేరెంట్స్, అదేవిధంగా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా ఎంతో కష్టపడి రేయిన్ పగళ్ళు కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఈరోజు వాళ్ళకి 0 మార్కులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆత్మహత్య చేసుకునే ఛాన్సెస్ కూడా చూసాము. ఆల్రెడీ ప్రస్తుతం అయితే పేరెంట్స్ ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు మీరే ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? మీ స్టూడెంట్స్ కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి? అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఒక సబ్జెక్టులో 3 మార్కులు వస్తాయి. ఒక ఫార్ములా రాసినా కానీ కనీసం 5 మార్కులన్నీ వస్తాయి కదా. కనీసం మార్కులు అసలు ఎన్ననేది తేలేదు. అంటే మా పేపర్ మాకు కావాలి, మేము చూడాలి. మా పేపర్ చూస్తేనే మేము నమ్ముతాం. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తే ఎట్టు కుదురుద్ది? బోర్డుకు తాళాలు వేసుకుంటే ఎట్టు కుదురుద్ది? పేరెంట్స్ లోనికి రావద్దా? మీరు లక్షలు కట్టి విద్యార్థులను చదివిస్తారు. రాత్రి పగలు వాళ్ళు కష్టపడి చదువుతారు. అలాంటిది మీరు చెప్పారు ఇప్పుడు 0 మార్కులు వచ్చాయని. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి? మేము అదే, ఇప్పుడు అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి 80% మార్క్స్ ఉన్న వారికి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవటం ఏంటి కారణం మాకు చూపించాలి. మా బిడ్డ రాసిన పేపర్ మాకు కావాలి. ఆ పేపర్ ఉంటేనే 3 రోజుల తర్వాత మంత్రి స్పందిస్తాడా? అంటే దేశం కొట్టుపోయిందా? ఈ రాష్ట్రంలోనే ఇటు జరుగుతుందా? ఇంక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటు జరుగుతుందా? ఈ రాష్ట్రంలోనే జరుగుతుందా? ఇంత అన్యాయమా? 3 రోజుల నుంచి ఇంత గొడవ జరుగుతుంటే ఇంత అక్రమంగా ఉంటారా? చెప్పమ్మా, నీ పేరేంటి? నువ్వు ఎగ్జామ్ రాసావా? ఎలా ఉంది పరిస్థితి అసలు ఈసారి? కాదండి, యాక్చువల్లీ మా ఫ్రెండ్ తను మంచిగా అవుతుంది. అసలు ఆమెకి మొత్తం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోయింది. అసలు వీళ్ళు కరెక్షన్స్ కరెక్ట్ చేస్తే విద్యార్థులు ఎందుకు ఇవన్నీ లారీలు ఇవన్నీ ఎందుకు తీస్తారు? మీరు ప్రాపర్గా కరెక్షన్ చేయకపోవడం వల్లనే కదా. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు కానీ ఈ ఇయర్ ఎందుకు ఇలా కావాలి? ఇయర్ అండి మీ ఫ్రెండ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? తనకి అన్నిట్లో 70, 60 వచ్చి ఒక దాంట్లో మాత్రం అసలు 3 మార్క్స్ వచ్చాయి. తనకి మ్యాథమెటిక్స్లో 3 వచ్చాయి. అసలు తనైతే ఇప్పుడు తన ఆడపిల్ల అసలు బయటికి రాని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికి వాళ్ళ ఫేస్ కూడా చూపించలేని పరిస్థితి వచ్చింది. అట్లా అయిపోయింది ఇప్పుడు ఇలా. చెప్పండి అమ్మా, నీ పేరేంటి? నువ్వు కూడా ఎగ్జామ్ రాసావా? ఏ ఇయర్? నేను సెకండ్ ఇయర్. నేను అన్ని సబ్జెక్ట్స్ మంచిగా రాసిన, 50కి ఎబో ఎక్కువ రాసినా కూడా అన్ని తక్కువ వేసుకుంటూ పోయి ఫిజిక్స్లో ఫెయిల్ చేసారు మొత్తం. అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అసలు ఎన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసావు ఎగ్జామ్ రాయగానే? 800 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అన్ని సబ్జెక్టులు పోయింది. రివాల్యూషన్ పెట్టించారా మామూలుగా మీరు? ఇంకా పెట్టించలేదు, అందుకే వచ్చినాం ఇక్కడికి. ఏమంటున్నారు అసలు ఇంటర్ బోర్డు? మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, అంత కష్టపడి చదువుకున్నారు, ఇంటర్ బోర్డు పేరెంట్స్తో వచ్చారు, ఏమంటున్నారు? ఇంటర్ బోర్డు వాళ్ళు కలిసారా? కలిస్తే వాళ్ళన్న 10:30కి వస్తే 10:30 తర్వాత అందరినీ కలిసిన తర్వాత మాట్లాడండి, ఇప్పుడు ఎవరు రారు అని చెప్పిండ్రు. అంటే మీరు చెప్పండి సార్, యాక్చువల్లీ మీరు పేరెంట్స్ ఇంత కష్టపడి చదివించారు, ఎలా బాబు? నువ్వే ఇయర్ ఎట్లా ఉంది? నేను ఈ ఇయర్ బాగానే మార్క్స్ ఎగ్జామ్ మంచిగా రాశాను. అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యాను. 1 ఎక్స్పెక్ట్ 1 ఫెయిల్ అయ్యాను. అది కూడా 70 మార్క్స్ వచ్చినాయి. అన్ని మంచిగా రాశాను కానీ ఫెయిల్ అయ్యాను. ఎందుకు అట్లా వచ్చినాయి? నాకు రీకరెక్షన్ కావాలి మాకు. అంటే నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ చేసుకుంటావు కదా ఇన్ని మార్క్స్ వస్తాయని, అప్పుడు ఎన్ని ఎక్స్పెక్ట్ చేసావు? 50-55 ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ ఇయర్లో ఎలా ఉంది కరెక్షన్? సెకండ్ ఇయర్కి ఎట్లా? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కరెక్షన్ ఎలా ఉందంటావు అసలుకి? సార్ కరెక్షన్ లేదు, అసలు కరెక్షన్ ఏమో మొత్తం ఫాల్ట్ ఉంది కరెక్షన్లో. ఎవరెవరో కరెక్షన్ చేసి మాకు మార్క్స్ వేయట్లేదు. మార్క్స్ ఎగ్జామ్ మంచి రాసిన మాకు మార్క్స్. అంటే ఓన్లీ నీకే పరిస్థితి ఉందా? నీతో పాటు రాసిన మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాగే ఉందా? చాలా మంది కాలేజ్లో చాలా మంది ఫెయిల్ అయ్యారు. నేను కూడా ఫెయిల్ అయ్యాను. చాలా మంది 2-3 సబ్జెక్ట్స్ నాది ఒక 1 సబ్జెక్ట్. ఏ కాలేజ్ అమ్మా? నారాయణ కాలేజ్. అయితే మనం చూసుకుంటాము ఈ నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజ్ విద్యార్థులు కూడా అంటే మిగతా కాలేజీలతో పోలిస్తే ఈ కాలేజ్లో స్పెషల్ క్లాసులు అంటూ అదేవిధంగా ఎక్స్ట్రా క్లాసులు అంటూ కూడా చదివిస్తారు. అలాంటి విద్యార్థులు కూడా ఈరోజు ఫెయిల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే చాలా మంది విద్యార్థులు ఈరోజు దాదాపు 9 నుండి 10 మంది కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎలా ఉంది అసలు ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర పరిస్థితి? ఏమో మేడం, నాకేం తెలియదు. మేము చాలా దూరం నుంచి వచ్చినాం. ఎక్కడ నుండి వచ్చారండి? మేము అంబేద్కర్ నగర్ నుంచి వచ్చినాం. ఎట్లా ఉందండి అసలు? ఎవరు రాశారు ఎగ్జామ్? ఎవరు రాశారు? మార్క్స్ ఎన్ని వచ్చాయి? చూపెట్టండి ఏమన్నా. లేవు, నేనేం లేదు. ఓకే, అయితే చాలా మంది విద్యార్థులు కూడా ఈరోజు అంటే 70 ఉన్న వాళ్ళకి అంటే మ్యాథ్స్లో 70 ఉంటే 74 రావడం, సాంస్క్రిట్లో ఫస్ట్ ఇయర్ 92 మార్క్స్ వచ్చి సెకండ్ ఇయర్లో ఫెయిల్ అవ్వడం మనం చూసాము. ఆల్రెడీ ఇప్పటికే మెమోలో కూడా ఎన్నో మిస్టేక్స్ పడడం చూసాము. అయితే ఇప్పటికే మంత్రి జగదీష్ రెడ్డితో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఒక వివాదాస్పదం నెలకొంది. చాలా మంది విద్యార్థులు అదేవిధంగా ఏబీవీపీ నాయకులు అయితే
ఇక్కడ చాలా గొడవ చేసే పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక సొల్యూషన్ కావాలి, మళ్ళీ పేపర్ కరెక్షన్ చేపించాలి, మళ్ళీ తమ పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకురావాలని కోరుతున్నారు. అయితే ఈ సంవత్సరం చూసినట్టయితే ఒక ప్రభుత్వం కరెక్షన్ చేయాల్సిన స్థలంలో ఒక ప్రైవేటు సంస్థ కరెక్షన్ చేసింది. రోజుకి 30 పేపర్లు కరెక్షన్ చేసిన స్థలంలో 45 పేపర్లు, అంటే డబ్బుల కోసం ఆశపడి 45 పేపర్లు కరెక్షన్ చేయడంతో అసలు ఎలా కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితి, అసలు రైట్ ఏది రాంగ్ ఏది తెలుసుకునే పరిస్థితిలో కూడా లేకుండా పోయింది. ఏది ఏమైనా విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు అని ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అని చెప్పాలి. కెమెరా పర్సన్ సంతోష్తో ఉజ్జయిని, ప్రైమ్9 న్యూస్.